ఫైనల్గా అయితే గోల్కొండ పైకి అయితే వచ్చాము. ఇక్కడ పరిస్థితి ఏందో సరే మీరే వినండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ రీచ్ టు గోల్కొండ. గోల్కొండ అనేది ఎక్కడం అనేది ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది జీవితంలో. మా ఫ్రెండు నేను వచ్చాము కలిసి, మా ఫ్రెండ్ సలీం అండ్ మా ఫ్రెండ్ శ్రీకాంత్, తెలుసు కదా మీ అందరికీ. అలాగే గోల్కొండ అనేది మేము ఎంటర్ అయినప్పుడు ఇదే ముందులే సాధారణమైన కొండ, ఎక్కచ్చులే కొండ, ఈ గోల్కొండ అనేది చాలా సింపుల్గా ఎక్కచ్చు అనే ఐడియా నా మనసులో అనిపించింది. కానీ క్రమేణా ముందుకు వచ్చే కొద్దీ ఈ యొక్క మెట్లు అనేది ఎక్కుతుంటే అసాధారణం అనిపించింది. కానీ అసాధారణమైన కూడా సాధారణం చేసే విధంగా మేము ఈరోజు ఈ గోల్కొండను సైతం ఎక్కగలిగాం. ఎందుకంటే మేము ఒకటే అనుకున్నాం, ఇంత దూరం వచ్చాము, వెనకడుగు అనేది వేయకూడదు, ఖచ్చితంగా వెళ్ళాలి, దీన్ని ఎక్కి తీరాలి ఈరోజు అనే సంకల్పంతో మా అడుగులు అనేది మొదలుపెట్టాం. ఫైనల్గా అయితే చేరుకున్నాం. కానీ ఇక్కడ చాలా గొప్ప షాప్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఫోన్పే అనేది నాట్ అవైలబుల్. ఇక్కడ ఓన్లీ లిక్విడ్ క్యాష్తోనే, కనీసం ఫుడ్ అనేది కూడా కౌంటర్ అనేది కూడా లేదు. వాటర్ బాటిల్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి, కానీ ఎక్కువ షాపులు అనేవి లేవు. మెయిన్ అదొక అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే మనలాంటి యాత్రికులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చినప్పుడు ఎలా ఏమవుతుందంటే కొంతమందికి ఫుడ్ అకామిడేషన్ అనేది సరిగ్గా ఇక్కడ లేదు. సో మీరు అనుకోవచ్చు, ఫుడ్ అకామిడేషన్ ఎందుకు ఉంటుంది, మీరు చూడటానికి వెళ్ళారు కదా అనుకోవచ్చు. కానీ మనం ఎంత చూడటానికి వెళ్ళినా ఏదో ఒక టైంలో నీరసపడిపోతాం. కనీసం మనకి ఎనర్జీ డ్రింక్స్ కానీ లేదంటే ఆహారం కానీ కొంచెం అవసరం అవుతుంది. సో అలాంటి టైంలో మనకి ఖచ్చితంగా ఫుడ్ అనేది నీడు. ఎవ్రీ పర్సన్కి ఏదైనా ఒక నీడ్ అనేది ఉంటుంది. సో దాన్ని చేసుకొని ముందు ఇలాంటి యాత్రికులు వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే యాత్రికులు వచ్చేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాలన్నప్పుడు ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి కంపల్సరీ. లేదంటే వీలైతే ఒక బ్యాగ్ క్యారీ చేసి దాంట్లో స్నాక్స్ కానీ లేదంటే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.